ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు నాకు తెలిసి, నేను ఒక ఇన్స్టిట్యూట్ అని అనట్లేదు, నేను నా ఒపీనియన్ చెప్తున్నా. ఎక్కువ అనేది డంప్ చేస్తూ ఉంటారనమాట. అది మనకి ఆ సబ్జెక్ట్ అవసరమా, అది ఐ మీన్ ఎంత డెప్త్ అవసరము అనేది లేకుండా బుక్ ఉంటుంది, ఆ బుక్ మొత్తం దింపేయాలి స్టూడెంట్స్ మైండ్లోకి అన్నట్లు చూస్తారు. మీ అంతటి మీరు అనాలిసిస్ చేయండి ఒకసారి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకోండి. సింధు నాగరికత అంటే భారతదేశ తొలి నాగరికత. మనకి చాలా ప్రీవియస్ బిట్స్ వస్తూనే ఉంటే మ్యాక్సిమం పిన్ పాయింట్స్ వరకు యాడ్ చేశాను అనమాట. జాగ్రత్తగా చూడండి. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో మొదటి నాగరికత మెసొపొటేమియా, రెండవ నాగరికత ఈజిప్ట్, మూడవ నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికత ఒక అద్భుతమైన పట్టణ ప్రణాళిక. మనకి ఏమేమి ఉన్నాయి? మహాస్నాన వాటిక, ధాన్యపు గిడ్డంగి, ప్రధాన వీధులు, కోట, కాల్చినీటి. మొట్టమొదటి లోహాలు వాడకం మరియు లిపి రాత ప్రారంభమైన నాగరికత. నెక్స్ట్, భారతదేశ నాగరికత పితామహులు సింధు ప్రజలు. ఎందుకంటే మనం వీళ్ళ దగ్గర నుంచి కదా మనకి నాగరికత, వాళ్ళంతగానో మనకన్నా అడ్వాన్స్డ్గా జీవించారు, మురుగునీటి వ్యవస్థను అవన్నీ కలిగి ఉన్నారని మనం వీళ్ళ నుంచి నేర్చుకున్నాం. కాబట్టి భారతదేశ పితామహులు సింధు ప్రజలు అని చెప్పుకోవచ్చు అనమాట. మొట్టమొదటిగా లోహాలు వాడకం, లిపి రాతకు సంబంధించి లక్షణాలు కనిపించిన తొలి భారతీయ నాగరికత సింధు నాగరికత. దక్షిణాసియాలో ఉద్భవించిన తొలి పట్టణ నాగరికత కూడా ఇదే. దక్షిణాసియాలో ఉద్భవించిన తొలి పట్టణ నాగరికత కూడా ఇదే. నెక్స్ట్ వచ్చేసి సింధు నాగరికత కంచు యుగానికి చెందినని. అంటే రాగి మరియు తుత్తునాగం కలిపి కాంస్యంగా వాడేవారు అనమాట. రాగి మరియు తుత్తునాగం, జింక్, ఈ రెండింటిని కాపర్ ప్లస్ జింక్ని కలిపితే మనకి బ్రాంజ్ తయారవుతుంది అనమాట. దీన్ని కాంస్యంగా తయారు చేసి దాన్ని వాడేవారు అనమాట. చరిత్ర పూర్వయుగానికి చెందిన తామ్రశిలా సంస్కృతిని హరప్పా మట్టి దిబ్బల్లో బయటపడింది. చరిత్ర పూర్వయుగానికి చెందిన తామ్రశిలా సంస్కృతి ఎక్కడ? హరప్పా మట్టి దిబ్బల్లో బయలుపడింది. అందుకే దీన్ని హరప్పా నాగరికత అని కూడా అంటారు. ఏమంటారు? హరప్పా నాగరికత అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు? 1861. ఈ డేట్ గుర్తుపెట్టుకొని కొన్ని ప్రీవియస్ ఇయర్ బిట్స్లో అడిగారు. అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? జనరల్ లార్డ్ కానింగ్. జనరల్ లార్డ్ కానింగ్ కాలంలో స్థాపన. ఇది ఇప్పుడు లార్డ్ కానింగ్ వైస్రాయ్ కాలంలో స్థాపించారు. 1861లో స్థాపించారు. ఈయన కాలంలో 1862 వరకు లార్డ్ కానింగ్ పరిపాలిస్తూ ఉన్నారనమాట. ఏం చేసేవాళ్ళు? వాళ్ళు తవ్వకాలు జరిపి ఏమైనా శిలలు ఉన్నాయేమో అంటే మన పూర్వ సంస్కృతిని వెలికి తీయడానికి పరిశోధనలు చేసేవాళ్ళు అనమాట. భారత పురావస్తు శాస్త్ర పితామహుడు మరియు మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరండి? జనరల్ అలెగ్జాండర్ కనింగ్హామ్. డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కనింగ్హామ్. 1870లో లార్డ్ మాయో ఏఎస్ఐని పునరుద్ధరించాడు. ఎప్పుడు? 1861లో ఏర్పడింది. 1870లో లార్డ్ మాయో ఏఎస్ఐని పునరుద్ధరించాడనమాట. అప్పట్లో డైరెక్టర్ జనరల్స్ వాళ్ళ టైం పీరియడ్ ఇక్కడ మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. ముఖ్యంగా వీళ్ళు అలెగ్జాండర్ కనింగ్హామ్, సర్ జాన్ మార్షల్, దయారాం సహాని, కేఎస్ దీక్షిత్, మార్టిమం వీలర్, వీళ్ళు ముఖ్యంగా సింధు నాగరికత మీద పరిశోధనలు చేశారు. కనింగ్హామ్ సింధు నాగరికతపై త్రవ్వకాలు ప్రారంభిస్తే సర్ జాన్ మార్షల్ త్రవ్వకాలకు నాయకత్వం వహించాడనమాట.
ఈయనతో పాటు కలిసి పనిచేసిన వ్యక్తులు మనం ఇక్కడ చూసుకోవచ్చు. సింధు నాగరికతకు పేరు పెట్టిన వారు, అసలు సింధు నాగరికత ఇది అని పేరు పెట్టిన వారు ఎవరు? సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్. సింధు నాగరికతకు ముందున్న సంస్కృతిని చుకూర్ సంస్కృతి అని అంటారనమాట. ఓకేనా. ఇది ముఖ్యంగా చన్హుదారో మరియు కోట్ డిజీ ప్రాంతాల్లో కనిపించింది. ఇది ముఖ్యంగా ఎక్కడ కనిపించింది? చన్హుదారో మరియు కోట్ డిజీ ప్రాంతాల్లో కనిపించింది. సింధు నాగరికత హద్దులు చెప్పండి. ఏముంటుంది? ఉత్తరాన కాశ్మీర్ ప్రాంతం, పశ్చిమాన బెలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ వరకు, తూర్పున అలంగీపూర్ ఉత్తరప్రదేశ్ వరకు, దక్షిణాన దైమాబాద్ గుజరాత్ వరకు విస్తరించి ఉంది. సింధు నాగరికత కాలం మనం సుమారు 2250 నుంచి 1700 BCE వరకు అని చెప్తారు. కానీ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ టైమ్స్ ఎస్టిమేషన్ ఉందన్నమాట. మార్షల్ ప్రకారం ఇది, మార్టిమమ్ వీలర్ ప్రకారం ఇది, రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం ఇది. సో మనకి పరీక్షల్లో ఏమొస్తుంది? రకరకాల ఆప్షన్స్ ఇస్తారు. కానీ మనం 2500 నుంచి 1750 BCE వరకు అని మాత్రమే పెడితే మనది మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నాగరికత అభివృద్ధి కాలం ఎప్పుడు జరిగింది అంటే 3000 సంవత్సరాల నుంచి 3000 BCE నుంచి 1500 BCE వరకు నాగరికత అభివృద్ధి అనేది జరిగింది. సింధు నాగరికత ఒక పట్టణ నాగరికత. 272 పట్టణాలు, 7 ప్రధాన నగరాలు ఉన్నాయి. 272 పట్టణాలు, 7 ప్రధాన నగరాలు ఉన్నాయి. చూసారా? 272 పట్టణాలు, 7 ప్రధాన నగరాలు. ఎంత విస్తీర్ణం? 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఓకేనా. ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి? దానిలో ముఖ్యమైన ప్రదేశాలు హరప్పా, మొహంజదారో, సుక్తాంజర్, కోట్ డిజీ, చన్హుదారో, కాళీబంగన్, లోతాల్, బన్వాలి, డోల్వీరా, సుర్కటోడా, రూపార్, అలీమురాద్, రాఖీగర్హి. ఇవి ముఖ్యమైన ప్రదేశాలు అన్నమాట. ఈ 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ముఖ్యమైన ప్రదేశాలుగా ఈ కొన్ని ఎందుకే చెప్తున్నారంటే మనకు అక్కడ ఏదో ఒకటి బయటపడడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా. సరే, ఫస్ట్ హరప్పా గురించి చూద్దాం. హరప్పా మట్టి దిబ్బల్లో ఈ నాగరికత బయటపడింది కాబట్టి దీనికి హరప్పా నాగరికత అని అంటారనమాట. ఓకేనా. పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ ప్రాంతంలో రవి నది ఒడ్డున ఈ హరప్పా నాగరికత అనేది ఉంది. 1921లో రావ్ బహదూర్ దయారాం సహాని దీన్ని కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారు? రావ్ బహదూర్ దయారాం సహాని హరప్పా నాగరికతను కనుగొన్నారు. హరప్పాలో ఎన్ని ధాన్యాగారాలు ఉన్నాయి? 12 ధాన్యాగారాలు 2 వరుసల్లో నిర్మించి ఉన్నారన్నమాట. హరప్పా ప్రస్తావన అనేది మనకు ఋగ్వేదంలో కూడా హరప్పా ప్రస్తావన అనేది ఉంది. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్ కూడా. ఏ వేదంలో హరప్పా ప్రస్తావన ఉంది అనేది ప్రీవియస్ ఇయర్ బిట్ కూడా. ఏ వేదం? ఋగ్వేదం. పడవల తయారీకి ఇది కేంద్రంగా ఉండేదన్నమాట. హరప్పా దేనికి? పడవల తయారీకి. అండ్ 12 ధాన్యాగారాలు 2 వరుసల్లో నిర్మించింది ఎక్కడ? హరప్పాలో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హరప్పాలో ఏం లభించినాయి? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి MCQsలో ఏవేవో అడుగుతారు. లైక్ అవన్నీ నిజమేనేమో మనం అనుకునే ఆన్సర్ కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒకటి పెడతాం. అందుకని చెప్పేసి మనకి MCQsలో ఎక్కువగా ఏం అడుగుతారు, మనకి మహా అయితే 3-4 తెలుసుంటాయి కదా. ఇప్పుడు మీకు ఒక లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు రాంగ్ అనేది చేయరన్నమాట. ధోతి ధరించిన వ్యక్తి విగ్రహం, ఎర్ర ఇసుకరాయితో చేసిన మానవ విగ్రహం. ధోతి ధరించిన వ్యక్తి విగ్రహం, ఎర్ర ఇసుకరాయితో చేసిన మానవ విగ్రహం, స్త్రీమూర్తి విగ్రహం, హెచ్చాకారంలో శ్మశాన వాటిక, మేక ముద్రిక, శవపేటిక, కాపర్ ఖడ్గం, నృత్య బాలికా శిల్పం,
కాల్చిన కుండల పరిశ్రమ, నౌకా గుర్తు ఉన్న ముద్రిక, 60 అస్థిపంజరాలు, అమ్మ తల్లి ముద్రిక, నటరాజు విగ్రహం, జొన్న మరియు గోధుమ పండించిన ఆనవాళ్ళు. ఈ లిస్ట్ అనేది మీరు ఒకసారి రాసుకుంటే మీకు ఏమవుతుందంటే ఒక 2-3 సార్లు చదివితే మనకి హరప్పాలో ఏం లభించినవి అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మొహంజదారోలో సింధు నాగరికతలో అతిపెద్ద నగరం. మొహంజదారో అంటే మృతుల దిబ్బ. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మొహంజదారో, మా అండ్ మృతుల దిబ్బ ఈ 2 కలిసి వస్తున్నాయి కాబట్టి అలా ఏదో ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి. అంతేకాని ప్రతి దానికి మనం కోడ్ల మీద డిపెండ్ అయ్యామనుకోండి, ఆ కోడ్లు గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ మనం ఇంకో కోడ్లు గుర్తుపెట్టుకోవాలి. అందుకని మ్యాక్సిమం కోడ్స్ అనేవి ఎప్పుడు ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు, ఇంకా నాకు గుర్తుండట్లేదు అన్నప్పుడు మాత్రమే కోడ్స్ గుర్తుపెట్టుకొని రిమైనింగ్ అంతా 1-2 సార్లు చదువుతూ ఉంటే మనకే మెమరైజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో సింధు నది ఒడ్డున ఉంది. ఎక్కడ ఉంది? సింధు నది ఒడ్డున ఉంది. హరప్పా ఎక్కడ ఉంది? రావి నది ఒడ్డున ఉంది. 1922లో ఆర్డి బెనర్జీ కనుగొన్నారు. 1922లో ఆర్డి బెనర్జీ మొహంజదారోని కనుగొన్నారు. 7 సార్లు ఇది వరదలకు గురి అయింది అనమాట. వరదలకు గురి అయింది 7 సార్లు. ఎవరు? మొహంజదారోలో లభించినవి మహాస్నాన వాటిక, అతిపెద్ద ధాన్యాగారం, విగ్రహాలు, ఖద్దరు వస్త్రం, నాట్యకత్తె కాంస్య విగ్రహం. ఈ నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ బయలుపడింది అనేది ప్రీవియస్ ఇయర్ బిట్ అంటే నాకు గుర్తున్న వారికి చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఏదో ఒక MCQస్లో వచ్చినవే. సప్త ఋషుల విగ్రహం, అసెంబ్లీ హాల్, పెద్ద భవనాలు, పశుపతి ముద్రిక, ఈత కొలను, గడ్డపు వ్యక్తి విగ్రహం, సమాధులు, జంతు ప్రతిమలు అండ్ సర్పముద్రిక అండ్ ఇక్కడ చెప్పాను చూసారా, పశుపతి ముద్రిక. సప్తముద్రిక అండ్ పశుపతి ముద్రిక మొహంజదారోలు బయటపడినాయి. నెక్స్ట్ వచ్చేసి పురోహిత విగ్రహం కూడా మొహంజదారోలో బయటపడింది. సుక్తాంజర్ దక్షిణ బెలూచిస్తాన్లోని మక్రాస్ తీరంలో ఉంది. ఎక్కడుంది? దక్షిణ బెలూచిస్తాన్లోని మక్రాస్ తీరంలో ఉంది. సింధు ప్రజల సహజ ఓడరేవు సుక్తాంజర్. ఇక్కడ లభించినవేంటి? కాపర్ గొడ్డలి, సమాధిలో కుండలు. ఇక్కడ తవ్వకాలు ఎప్పుడు జరిపారు? 1935లో తవ్వకాలు జరిపారు. దీన్ని ఏమంటారు? అగ్నికి ఆహుతైన పట్టణంగా సుక్తాంజర్ని పిలుస్తారనమాట. ఇక్కడ లభించినవి రాతి బాణపు మొనలు, రాగి ఆకార వస్తువులు, వంట పొయ్యలు, సూర్యుడు మరియు నెమలి ముద్రికలు. ఏ ముద్రికలు ఎక్కడ దొరికినాయో కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈరోజు క్లాస్ వచ్చేసి ఇంతే. నెక్స్ట్ మనం మిగిలిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఫస్ట్ చాలామంది అనుకుంటారు మెయిన్స్ చదివేసేసి ప్రిలిమ్స్ చదువుకుందాం అని అనుకుంటూ ఉంటారు. మెయిన్స్ చదివేసేసి ప్రిలిమ్స్ చదువుకుందాం అని అనుకుంటారు. ఇది ఎవరికి వర్కౌట్ అవుతుంది? చాలా ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి ప్రిలిమ్స్ ఈజీ అయిపోతుంది కాబట్టి మెయిన్స్ మీద ఫోకస్ చేస్తారు ముందు నుంచే. ఇప్పుడు మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్స్ ఏంటి? లైక్ ముందు మెయిన్స్ కోచింగ్ ఇచ్చేసేస్తాం, తర్వాత ప్రిలిమ్స్ ఇస్తాం. అలా కొన్ని మోటివేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్రెష్గా ఏపీఎస్సి స్టార్ట్ చేసిన వాళ్ళకి అండ్ కొంచెం ఏమంటే మ్యాథ్స్ వైపు కొంచెం ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ ఉంది ప్రిలిమ్స్లో, వాళ్ళకి కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు అసలు మనం ఫస్ట్ ప్రిలిమ్స్ అంటూ క్రాక్ చేస్తేనే కదా మనం మెయిన్స్కి వెళ్తాం. లాస్ట్ టైం ప్రిలిమ్స్ పేపర్ చూస్తే ఎంతమంది సీనియర్స్ అవనివ్వండి, లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళు అవనివ్వండి, ఎంతమంది ప్రిలిమ్స్ లాస్ట్ అయ్యారు అంటే ప్రిలిమ్స్ కోల్పోయారు మెయిన్స్కి రాకోకుండా.
సో నా సజెషన్ ఏంటంటే ప్రిలిమ్స్కి ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్ క్రాక్ చేస్తే మెయిన్స్లో ఇంకా 4 సబ్జెక్ట్సే కాబట్టి మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. లాస్ట్ టైం మెయిన్స్లో కొంచెం తక్కువ మార్క్స్తో పోయిన వాళ్ళు వీళ్ళందరూ ఆల్రెడీ లైక్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రిపరేషన్ చాలా వరకు అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి అవి ఎట్లానో ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మొత్తం వ్యానిష్ అయిపోదు కదా, ఎంతో కొంత నాలెడ్జ్ మెయిన్స్కి ఉంటుంది. సో మనం ఫస్ట్ అసలు ప్రిలిమ్స్ అనేది క్రాక్ చేద్దాం, తర్వాత మెయిన్స్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది స్ట్రాటజీ అప్పుడు వేసుకుందాం. నా సజెషన్ అయితే ఫస్ట్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి. మోర్ అండ్ మోర్ ప్రీవియస్ ఇయర్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు నాకు తెలిసి, నేను ఒక ఇన్స్టిట్యూట్ అని అనట్లేదు, నేను నా ఒపీనియన్ చెప్తున్నా, ఎక్కువ అనేది డంప్ చేస్తూ ఉంటారనమాట. అది మనకి ఆ సబ్జెక్ట్ అవసరమా, అది ఐ మీన్ ఎంత డెప్త్ అవసరము అనేది లేకుండా బుక్ ఉంటుంది, ఆ బుక్ మొత్తం దింపేయాలి స్టూడెంట్స్ మైండ్లోకి అన్నట్లు చూస్తారు. మీరు అనాలిసిస్ చేయండి ఒకసారి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని వాటిని అనాలిసిస్ చేయండి, ఎక్కడెక్కడ బిట్ పడుతుంది. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, ఒక 10 years పేపర్స్ తీసుకొని చూసావు అనుకో, నీకు తెలీదా బిట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత డెప్త్లో వస్తుంది నీకు అనేది అర్థం కదా. ఇప్పుడు మళ్ళీ ఏఐ వచ్చింది, ఏఐని యూజ్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని యూజ్ చేసుకొని అండ్ ఫస్ట్ ఏపీపీఎస్సికి ఎంటర్ అయ్యే వాళ్ళు చేసే ఫస్ట్ తప్పేంటండి తెలుసా, డైరెక్ట్ క్లాసులోకి దిగిపోతారు. ఏం చదివేద్దాం, వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళేం చెప్తున్నారు అలా కాదు. ఫస్ట్ మన సిలబస్ పేపర్ ఒకటి ప్రింట్అవుట్ తీసుకోండి. సిలబస్లో ఏముంది, మనం ఏ బుక్స్ తీసుకోవాలి, మనం ఏం చదవాలి, ప్రీవియస్ ఇయర్ బిట్స్ ప్యాటర్న్ ఎలా ఉంది, మనం ఎంత డెప్త్గా చదవాలి అలా అనేది ఆలోచించాలి. నేను ఫేస్ చేసింది అయితే ప్రిలిమ్స్ నా అంతటి నేనే చదువుకున్నాను, క్వాలిఫై అయ్యాను. తర్వాత మెయిన్స్కి కోచింగ్ తీసుకున్నాను ఆన్లైన్లో. అంటే మనకి అప్పుడు ఎలా ఉంటుంది, నాకు లాస్ట్ టైం మెయిన్స్లో పోయిందండి. లాస్ట్ టైమే నేను అసలుకి ఇప్పుడు మనకి ఎగ్జామ్ జరిగింది 2024లో ఎగ్జామ్ జరిగింది కదా, 2023 ఎండింగ్లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిలిమ్స్ అయింది, నా అంతటి నేనే చదువుకున్నాను. నా మెయిన్స్కి వచ్చేసి మనం అప్పుడు అందరం ఎగ్జామ్ ఏ టైంలో ఐ మీన్ ఏ సర్కమ్స్టెన్సెస్లో రాసాము తెలుసు, మనం ఒకరి మీద బ్లేమ్ వేయకూడదు, అదంతా ఎందుకని నాదే మిస్టేక్. నేను లాస్ట్ 15 days అనేది చదవలేదు, సో దానివల్ల మెయిన్స్ పోయింది, నేను అగ్రీ చేస్తాను. సో వన్స్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంత చెప్పిన తర్వాత ఫస్ట్ మీ అంతటి మీరు ఫస్ట్ ప్రిపరేషన్లో దిగిన వాళ్ళైతే మీ ఇష్టం, ఏదైనా కోచింగ్ తీసుకుంటారో ఇంకోటి తీసుకుంటారు. కానీ వన్స్ ఒకసారి మెయిన్స్ ప్రిలిమ్స్ ఫేస్ చేసిన వాళ్ళైతే మీ అంతటి మీరు కూర్చొని సిలబస్ అనాలిసిస్ చేయండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దేనిలో బిట్స్ వస్తాయి, దేనిలో రావు, ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవకూడదు అని. దాన్ని బట్టి మీరు ఒక స్ట్రాటజికల్గా వెళ్ళండి. ఏదైనా ప్లానింగ్ ఉండాలి, ప్లానింగ్ ఉంటే ఏదైనా మనకి పాసిబుల్ అవుతుంది, నా ఒపీనియన్ ఇది. ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం, ఓకేనా. నేను ఎవరిని ఏం బ్లేమ్ చేయట్లేదు, నేను చెప్తున్నా నాకు ఇలా అనిపించింది ఈ క్లాస్లో చెప్పాలని చెప్తున్నాను. ఇంకా మీ ఒపీనియన్ మీదే అనమాట. మీరు జాయిన్ అవుతారా క్లాసెస్కి, వేరే క్లాసెస్కి, లేదంటే ఐ మీన్ వేరే ఇన్స్టిట్యూట్స్కి జాయిన్ అవుతారా, లేదంటే మీ అంతటి మీరే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా అనేది ఫస్ట్ ఎంటర్ అయ్యే వాళ్ళకైతే అసలు క్లారిటీ ఉండదండి. నేను కూడా ఫస్ట్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. సో నేను ఈసారి ప్రిపరేషన్కి నా అంతటి నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. సో చూద్దాం. నేను ఏమి ఎక్స్పర్ట్ కాదు, నేను రాసుకున్న లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీతో షేర్ చేసుకుంటాను అంతే ఈ వీడియోస్లో. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేసేయండి. మంచిగా ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వుకోండి, లేదంటే వేరే మంచి యూట్యూబ్ ఛానల్స్ చూసుకొని. నేనైతే నాకు ఇంపార్టెంట్ అనిపించినవి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్ చేసినవి, ఆ బిట్స్ అన్నీ కలిపి జస్ట్ పిన్ పాయింట్స్గా రాసుకుని మీ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను.
మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.